ప్రతి రాత్రి నేల నుంచి వచ్చి నీలం వెలుగు. అది ఉన్నంతవరకు ఆరోగ్యం, ఆనందం, జీవం. ఆ వెలుగు ఒక్కసారిగా తగ్గిపోయింది. చెట్లు వాడిపోతున్నాయి, పూలు రాలిపోతున్నాయి. రాజ్యం మొత్తం భయంతో నిండిపోయింది. ఒక్క ప్రశ్న: ఎవరు అబద్ధం చెప్పారు? నిశ్శబ్ద శిల దగ్గర ఒక నియమముంది. అబద్ధం చెప్పితే వెలుగు మాయమవుతుంది. కాని ఎవరూ ముందుకు రావడం లేదు. ఒక చిన్న బఠానీ పిల్ల ఏడుస్తూ నిజం చెప్పింది. శిల కొంచెం వెలిగింది, కాని మళ్లీ చీకటి పెరిగింది. అంటే అసలు అబద్ధం ఇంకా బయటపడలేదు. వెలుగు తగ్గిన రోజు ముందు రాజు ఒంటరిగా శిల దగ్గరకు వెళ్లాడు. అందరి చూపులు అతని మీదే. నాయకుడు నిజం చెప్తాడా లేదా దాచేస్తాడా? రాజ్యం కాపాడింది అబద్ధం వల్ల లేదా నిజం వల్ల? అసలు ఏమి జరిగిందో తెలుసుకోవాలంటే టైటిల్పై క్లిక్ చేయండి.